గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. నారాయణ విద్యా సంస్థ ఎదుట AISF ఆధ్వర్యంలో ధర్నా. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కేంద్రం నందు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ పుస్తకాలతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని AISF ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో బస్టాండ్ వద్ద ఉన్న నారాయణ పాఠశాల వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా AISF అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి హనుమంతరాయుడు కుళ్ళాయస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పుస్తకాలతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్న నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు AISF అనంతపురం జిల్లా సమితి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థల ఎదురు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అనంతపురం నగరంలో బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి నారాయణ పాఠశాల దగ్గర AISF ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాక మునిపే ముందస్తుగా అడ్మిషన్లు చేస్తున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు ఏప్రిల్ మాసంలో చేసుకుంటే ఒక ఫీజు, జూన్ మాసంలో చేసుకుంటే ఒక ఫీజు అని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి ఇవాళ మార్కెట్లలో కూరగాయలు అయితే ఏ రకాల పేర్లు అయితే వివిధ రకాల కూరగాయలు ఉంటాయో అలాంటి పద్ధతుల్లో ఇవాళ ఒలింపియాడ్ అంటూ, ఈటెక్నో అంటూ, కోచ్ పార్క్ అంటూ, ZFTB అంటూ, JEE మెయిన్స్ అంటూ వాళ్ళ రకరకాల పేర్లతో మరి లక్షల రూపాయల ఫీజులు దండుకుంటా ఉన్నారు. ఇవాళ 1వ తరగతికి ₹1,00,000 ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలలో ఇవాళ కోచ్ పార్క్ అంటూ, సూపర్ చైనా అంటూ ₹2,00,000 మరి జూనియర్ కళాశాలకు ఫీజు వసూలు చేస్తున్నారు. కానీ జిల్లాలో ఉన్నటువంటి RAO గారు కావచ్చు, DEO గారు కావచ్చు ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇవాళ మంత్రి నారాయణకు సంబంధించినటువంటి విద్యా సంస్థ కాబట్టి ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరోవైపు ఇవాళ పుస్తకాల పేరుతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఇవాళ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి విద్యార్థులకు 10,000 నుంచి 20,000 రూపాయల వరకు పుస్తకాలకు అమ్ముతున్నారు. ఇవాళ నిబంధనల ప్రకారం విద్యా సంస్థల పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్మకూడదు. ఉన్నప్పటికీ వాళ్ళ విద్యా సంస్థల్లో డంపు చేసుకుని ఆన్లైన్ రూపంలో 10 మందిని ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులు పిలిపించి పుస్తకాలు అందజేస్తున్నారు. ఇది సరైంది కాదు. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించాలా. జిల్లాలో ఉన్నటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి నారాయణ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పుస్తకాలతో వేల రూపాయల వ్యాపారం చేస్తున్నటువంటి దాన్ని అడ్డుకట్టు వేయాలా. ముందస్తు అడ్మిషన్ అడ్డుకట్టు వేయకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నారాయణ విద్యా సంస్థలపైన ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే మీ DEO కార్యాలయాన్ని, RAO కార్యాలయాన్ని AISF ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం.